హలో మీడియర్ ఎగ్ నూడిల్స్, సారీ పిచెకిస్తా ఫుడ్ లవర్స్ కదా. ఏంటోనండి, ఎగ్ నూడిల్స్ చేస్తున్నప్పటి నుంచి ఒకటే ఎగ్ గొడవ. నోరు తెరిస్తే ఎగ్గు, మూస్తే ఎగ్గు, ఏం మాట్లాడినా ఈజీ ఎగ్గే వస్తుంది. హ్యాపీగా తినే ఫుడ్ లవర్స్ కి ఎగ్గేమి సిగ్గేమి అంతే కదండి. డబుల్ ఎగ్ నూడిల్స్ స్పైసీగా స్ట్రీట్ స్టైల్లో చేస్తాను, సరదాగా చూసేయండి. ఫస్ట్ మసాలాస్ చూసేద్దాం. ఇప్పుడు నేను వేసే మసాలాస్ ఏమిటంటే బాద్షా మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, తెల్ల మిరియాల పొడి, చాట్ మసాలా అండ్ ఉప్పు. ఇవన్నీ ముందుగానే తీసి పెట్టుకోవాలి రెడీగా. నేను కట్ చేసి రెడీగా ఇలా పెట్టుకున్న వెజ్జెస్ క్యాబేజ్, క్యారెట్, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి, బీన్స్, ఉల్లి పొరక అండ్ క్యాప్సికమ్. ఇప్పుడు నూడిల్స్ ని ఉడికించుకోవడానికి నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. స్టీల్ పాత్ర లాంటిదైనా పర్వాలేదు. ఇందులో ఒక 2 లీటర్ల వాటర్ పోసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఈ వాటర్ లో పోసేసి, ఆయిల్ ఎందుకంటే నూడిల్స్ ని విడివిడిగా అతుక్కోకుండా చేయడానికి హెల్ప్ అవుతుంది, సో అందుకు అది ఇంపార్టెంట్. ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని నేను కాస్త వేసినానండి, ఎందుకంటే కలర్ చాలా బాగుంటుంది. నేను వాడేవి ఈ నూడిల్స్ చూడండి, మీకు డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, తర్వాత చూసుకోండి. ఈ నూడిల్స్ ప్యాకెట్ లో ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఇది ఒకరికి సరిపోతుంది అనమాట. అంటే కాస్త ఎక్కువ అవుతుంది అనుకోండి, అంటే 2 బ్లాక్స్ ముగ్గురికి పర్ఫెక్ట్ గా సరిపోతుందని అర్థం. ఓకే, నీళ్లు బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను 2 బ్లాక్స్ వేస్తున్నాను. ఈ 2 బ్లాక్స్ ని ఈ హాట్ వాటర్ లో వేసాక కరెక్ట్ గా 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే దీంట్లో ఉంచాలి, గుర్తుపెట్టుకోండి. అంతకంటే ఎక్కువ ఉడికిస్తే ముద్దగా అయిపోతాయి. 2-3 నిమిషాలు అంటే కింద హై ఫ్లేమ్ లో ఉంటేనే, మీడియం కానీ లో ఫ్లేమ్ కానీ పెడితే ఎక్కువ టైం పట్టొచ్చు ఉడకటానికి. సో కాస్త మధ్యలో కలిపేసుకొని ఇక ఉడికిందని మనకు అర్థం అవుతుంది. నూడిల్స్ లూజ్ గా అయిపోవటం, బాగా ఉబ్బేసి అలా అర్థం అయిపోతుంది. ఇప్పుడు 3 నిమిషాలు అయిపోయింది, దీన్ని తీసి వడగట్టేస్తున్నాను. ఇలాగా మొత్తం ఒక్క చుక్క వాటర్ లేకుండా ఇలా వంపేసుకొని ఒక గ్లాస్ అంత చల్లని వాటర్ ని ఇందులో పోసేస్తే నూడిల్స్ ఇంకా మెత్తగా అవ్వకుండా బాగుంటుంది. చూడండి, వావ్, పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి మన నూడిల్స్. ఇప్పుడు దీన్ని కాస్త గాలికి విడదీసి ఆరబెట్టి పక్కకు పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మన డబల్ ఎగ్స్ డైరెక్ట్ గా కూడా కొట్టివేయచ్చు కడాయిలోనే, కానీ నాకు నూడిల్స్ లో కానీ ఫ్రైడ్ రైస్ లో కానీ ఎగ్ పఫీగా ఉంటేనే ఇష్టం అండి బాబు. ఇలా 2 ఎగ్స్ ఫుల్ గా కొట్టేసుకొని మరీ థిక్ గా కాకుండా వాటరీగా అయ్యే వరకు కొట్టాలి. సో ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ చైనా ఓక్ తీసుకున్నాను. ఈ కడాయి మాదిరి ఉన్నదాన్ని ఓక్ అంటారు. సో హ్యాపీగా కొనేసుకొని ఇంట్లో మూలన పెట్టేసుకోవచ్చు. మీరు కొనుక్కోవాలంటే లింక్స్ అన్ని కింద పెట్టాను. వీడియో అయిపోయాక హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పొగలొచ్చే వరకు హీట్ చేసుకొని కొట్టుకున్న ఎగ్స్ ని ఇందులో ఒక్కసారిగా వేసుకొని వెంటనే గరిట పెట్టి కాస్త ఆమ్లెట్ తిప్పినట్టు అటు ఇటు తిప్పేస్తే చాలు. ఇది ఆల్మోస్ట్ ఆమ్లెట్ లాగా అయిపోయాక ఇప్పుడు దీన్ని ఇలా పీసెస్ కింద కట్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకుందాము, లేదంటే మాడిపోద్ది. ఎగ్ ఫ్రై అయిపోయింది. వెంటనే ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. వేసి అస్సలు ఆలస్యం చేయకుండా ఆ పేస్ట్ ని ఫ్రై చేసేసి ఫస్ట్ వెజ్జెస్ వేసుకుందాం. కొద్దిగా క్యాబేజ్, కొద్దిగా క్యారెట్ తక్కువ వేసుకోండి, లేదంటే స్వీట్ అవుతుంది. కొద్దిగా బీన్స్, పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ అంతా అయితే చాలు. కొద్దిగా క్యాప్సికమ్ వేసుకోండి. ఇలా అన్ని వెజ్జెస్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నాలాగా ఎగిరేయడానికి ట్రై చేయకండి, చేయి నొప్పి పుడుతుంది. కూర్చున్న చోటనే కూరగాయలు అమ్మేసేయండి, అంటే కడాయి ఉన్న చోటే బాగా తిప్పేయండి. అందులోనే వెజ్జెస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్న నూడిల్స్ వేస్తున్నాను. నూడిల్స్ వేసి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మసాలా పౌడర్స్ వేసుకోవాలి. వైట్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోండి. కారం 1/2 టీ స్పూన్. ఇది కంపల్సరీ ఏమీ లేదు, కావాలంటే స్కిప్ చేయొచ్చు. యాక్చువల్ కారం లేకపోతేనే బాగుంటుంది. ఏదైనా గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే బాద్షా గరం మసాలా 1 టీ స్పూన్ వేస్తున్నాను. చాట్ మసాలా 1/2 టీ స్పూన్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి. మసాలా అన్నీ మొత్తం నూడిల్స్కి పట్టేలాగా బాగా షఫల్ చేసేయాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాం కాబట్టి ప్రాపర్గా ఫ్రై అవుతూ ఉంటాయి. ఫ్రై చేసిన తర్వాత సోయా సాస్ 2 టీ స్పూన్లు, వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలిపేసుకొని
ఇప్పుడు మంట ఒకసారి హైలో పెట్టామంటే పొరపాటున కూడా ఒక్క సెకండ్ కూడా కలపకుండా పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పటి నుంచి మీకు ఎంత కావాలో అంత ఫ్రై చేసుకోండి. నాకైతే బాగా ఫ్రై అవుతే చాలా టేస్టీగా ఉంటాయని నా నమ్మకం. లాస్ట్కి స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇక బాగా ఫ్రై చేసిన తర్వాత మరీ మాడక ముందే తీసేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు లేపురా గుట్ట, సూపర్ డూపర్ డబల్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇక మింగటమే. అది లెక్క. ఈ టేస్ట్ ఒకసారి మీ బ్రెయిన్ లో రిజిస్టర్ అయ్యిందంటే ఇక వదలరు. పిచ్చి పిచ్చిగా పిచ్చెక్కిస్తా బాబీ చేసిన ఈ స్ట్రీట్ స్టైల్ స్పైసీ డబుల్ ఎగ్ నూడిల్స్ ని మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఒక మంచి పిక్ తీసి నన్ను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.